భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓటమి దిశగా కొనసాగుతుంది. 6 వికెట్లకి 141తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 16 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా 157 పరుగులకి ఆలౌట్ కాగా ఆస్ట్రేలియా ముందు 161 పరుగుల టార్గెట్ ఉంచింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించి గెలుపుకు అడుగు దూరంలో నిలిచింది ఆస్ట్రేలియా. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 185 పరుగులు చేసింది, 10 వికెట్లు కోల్పోయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 181 పరుగులకి ఆలౌట్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో 4 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని మరో 157 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టార్గెట్ కేవలం 161 పరుగులే ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలవడం ఇక అసాధ్యమే. ఒకవేళ బుమ్రా ఉంటే చెప్పలేని పరిస్థితిగా ఉండేది. ఇప్పటికే లంచ్ విరామ సమయానికి 3 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 71 పరుగులు చేసింది. ఇంకా 91 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలుస్తుంది. దీంతో టీమిండియా సిరీస్ తో పాటు WTC ఫైనల్ పోయినట్టే. వెన్నునొప్పి గాయం కారణంగా బుమ్రా లేకపోవడం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహిస్తున్నాడు. సిడ్నీ టెస్టు రికార్డు ప్రకారం ఇప్పటి వరకు టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. అన్ని మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది.